అదేవిధంగా బీజేపీ పార్టీలో ఒక అగ్రవర్ణ నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యత ఒక దళితులకు కావచ్చు, బహుజనులకు కావచ్చు ఇయరని అన్ని విమర్శలు వస్తున్నాయి బీజేపీ పార్టీ పైన. ఒక దళిత బహుజన నాయకుడిగా అది వాస్తవం అంటారా మీరు? మీరే చెప్తున్నారు విమర్శ అని. విమర్శలకు దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది ఏముంటుంది? ఒకవేళ అటువంటిదే ఉంటే ఎంపీ గారు రావాల్సిన అవసరం లేదు, దళితుడి ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కానీ ఇప్పుడు మొన్న నా బర్త్డేకి కూడా చాలా ఆప్యాయంగా ఆహ్వానిస్తాడు, వెల్కమ్ చెప్తాడు. అటువంటిది ఎప్పుడు ఏం లేదు. ఢిల్లీకి వెళ్ళాము మేము, కిషన్ రెడ్డి గారిని కలిసాము 2-3 సార్లు, ఈయనని కలిసాము సార్ను, ఈటల రాజేందర్ సార్ని, రఘునందన్ సార్ని. బట్ అందరు ఆప్యాయంగానే మాట్లాడతారు. ఎవరు దళితులు మీరు దూరం ఉండాలి అపోహ, అటువంటిది అయితే అపోహనే. నాకు అటువంటిది అయితే ఇప్పటివరకు ఏం జరగలేదు. కానీ బీజేపీ పార్టీ అంటే ఒక మతతత్వ పార్టీ అనే ముద్ర కూడా ప్రతిపక్ష నాయకులు బలంగా వేస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం. దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు మతతత్వ పార్టీ అని అనుకుంటే ముస్లిమ్స్ అనేవాళ్ళు మన పార్టీలో ఉండకూడదు. ఉన్నారా మీ పార్టీలో? ఉన్నారు. నేను బీజేపీ పార్టీలో ఉన్నాను. నా బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి ఒక ముస్లిం వ్యక్తే తీసుకొచ్చి కంకణం తనే కట్టాడు గుడి నుంచి. కట్టి ఒక అతను మా మీడియా ఛానల్ అతను కూడా ఉన్నాడు ఆ రోజు మన ఆఫీస్లో. అన్న మేము పూజ చేయించాము, వాళ్ళ ఫ్రెండ్ ఒక పంతులు ఉంటాడు, చేసి పంపించారు. అంటే మతతత్వం అనేది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాటలు తప్ప ప్రాక్టికల్గా అయితే కాదు. అది నిన్ను నువ్వు కాపాడుకో, నీ ధర్మం కాపాడుకో అనే దాంట్లో మతతత్వం ఎలా అవుతుంది? ఇప్పుడు పీర్ల పండుగ చేస్తారు విలేజ్లలో, వాళ్ళకి నేను చందాలు ఇస్తాను, అక్కడ వెళ్తాను, కలిసి వస్తాను, అందరితో కలిసే ఉంటాం. ఇప్పుడు అందులో మతం ఏముంది? మనకు ఫస్ట్ నుంచి వస్తున్నది. ఇప్పుడు మధ్యలో వచ్చి ఎవరన్నా ఇది చేయొద్దు అని అంటే కుదరదు కదా. మతతత్వం అనేది అయితే నాకైతే అనిపించలేదు. మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. రైట్. మీరు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొన్ని ప్రాజెక్టులు కూడా చేస్తున్నారు, పలు ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన ప్రాజెక్టులు. అంటే వాస్తవానికి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోతుందనేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు బలంగా చెప్తున్నారు. అది వాస్తవమే అంటారా? అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఇప్పుడు నిరుద్యోగం ఉన్నదంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మన ఇండియాకు చైనాలో నేను వెళ్ళొచ్చాను, ఒక 1 వీక్ ఉండొచ్చాను. కనీసం ట్రావెల్ చేసేటప్పుడు ట్రైన్లో ఏదో ఒక పని చేస్తుంటారు. మన ఇండియన్ కల్చర్ ఎలా అయిపోయిందంటే ఫ్రీకి అలవాటు పడిపోయారు. ఏది ఫ్రీ ఇచ్చినా కానీ ఇప్పుడు ఫ్రీగా ఇచ్చే వరకు సోమర్తనం అయిపోతుంది, ఊరికే బ్లేమ్. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పర్టికులర్